వాళ్ళ పిల్లలకి వాళ్ళ అమ్మ నాన్న ఏం పని చేస్తారన్న తెలియదు మేడం నాకైతే. మేము పక్కా బిల్డింగ్ మా బిల్డింగ్ లో ఉన్న వాళ్ళ గురించి తెలుసుకోవడానికి కూడా కొద్దిగా టైం పట్టింది, చాలా పట్టింది నాకు. పక్క బిల్డింగ్ వాళ్ళ గురించి తెలుసుకోవాలంటే మాకు టైం అయితే సరిపోతుంది మేడం. అది హైదరాబాద్, అది ఇక్కడ ఊరు అంటే ప్రతి ఒక్కరు తెలుసు, అందరు గుర్తుపడతారు, మాట్లాడతాం, చేస్తాం. హైదరాబాద్లో ఒకరి గురించి ఒకరు తెలుసుకునే టైం ఎవరికి ఉండదు మేడం, నాకని కాదు ఎవరికి ఉండదు. ఖాళీగా తిరిగే వాళ్ళకే ఉంటుంది తప్ప పనిచేసే వాళ్ళకి ఎవరికి ఉండదు. వాడికి కూడా ఇద్దరు అక్కలు ఉన్నారు, చదువుతారు, కానీ అది వాడు మెంటల్ వేస్ట్ క్యాండిడేట్ వాడు. అయితే పోలీసులు వచ్చిన తర్వాత అసలు అక్కడ వాడు ఎలాంటి సమాధానం చెప్పాడన్న? అంటే పోలీసు వాళ్ళు కూడా, పోలీసు వాళ్ళైతే 100% వాడిని కాపాడదామని చూస్తున్నారు అనుకుంటున్నాను నేనైతే. డిఎస్పీ సార్ కూడా అన్న, నేను ఒకసారి కలిపియండి సార్, నేను మాట్లాడతా, వాడు ఏంది అసలు ఎట్లా చంపాలనుకుంటుండే, ఏంది అసలు కారణం తెలియకుండా మీరు అట్లెట్లా దాపెడతారు సార్ అంటే, మేము ఒప్పుకోము, చట్టం ఒప్పుకోదు, చట్టం తీసుకెళ్ళిపోయింది అనేసి అతను కూడా బాధిస్తున్నాం. అతను ఒప్పుకోవట్లేదు, మా బాధ అర్థం చేసుకోవట్లేదు. అని బయటకు వచ్చిన తర్వాత అతనితో మాట్లాడిన తర్వాత 5 రోజులు ఇన్వెస్టిగేషన్ ఎలా జరిగిందన్న? అంటే పోలీసులు ప్రతి ఒక్కరిని అడుగుతున్నారు, ఒక వైపు నుంచి మిమ్మల్ని కూడా. 2 days బయటికి రానియలేరు, ఫోన్ లాక్కున్నారు, అసలు ఏం మాట్లాడిస్తలేరు, ఏం చేస్తలేరు, ఫోన్ లాక్కుని పెట్టేసుకున్నారు అంతే. నేను బయటికి వెళ్తే అసలు వాడు మొన్న మార్నింగ్ తెలిసిపోయింది అనుకుంటా, మళ్ళీ అడవుడిగా పిలిచేసి లోపల పడేసారు మమ్మల్ని. ఫోన్ లాక్ వేసుకున్నారు. ఏంది అన్యాయం ఇది? ఇది అన్యాయమే ఇది మేడం. వాడిని కాపాడదామనే ఉద్దేశంతోనే అట్లా చేసారు, కానీ వానికి శిక్షించే ఉద్దేశం అయితే లేదనిపిస్తుంది నాకైతే. ఇది మాత్రం పైదాకా నేను తీసుకెళ్తా, గవర్నమెంట్తో ఖచ్చితంగా ఫైట్ చేయగలుగుతున్నా, నేను చేస్తాను. ఫైట్ లో మేము కూడా భాగంగా ఉంటామన్నా. అమ్మ 5 రోజులు కూడా వాడు మిమ్మల్ని చూస్తున్నా, మీరు వాడిని చూసారా? లేదు మేడం, మేము ఆ పాప అలా అయిపోయింది కదా, ఇంకా గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్ళాం కదా, ఇటు నుంచి ఇటు ఊరికి వచ్చాం కదా, ఊరికి వచ్చి ఆ రోజు సాయంత్రం నెక్స్ట్ డే 3rd day రోజు అయిపోయిన పాపకి 3rd day అయిపోతుంది కదా, 4th day రోజు సార్ వాళ్ళు మార్నింగే రమ్మన్నారు, రావడం జరిగింది. ఆ 2 days వాళ్ళ కస్టడీలోనే ఉంచుకున్నారు మమ్మల్ని కూడా. సో ఇంకా ఇంటికి కూడా 5 రోజులు కూడా పోలీసుల కస్టడీలోనే ఉన్నారు మీరు. మీకు ఎప్పుడు తెలిసిందమ్మా వాడే అంతకుడు, ఆ దుర్మార్గుడే అంతకుడు అని ఎప్పుడు తెలిసింది? మొన్న అందరికి మమ్మల్ని అక్కడ నుంచే చెప్పారు కదా మేడం, అందరికి చెప్పినాకనే మాకు చెప్పారు అంతే. ఆ రోజు ఏ రోజు నిన్నగాక మొన్న 5th day రోజు తెలిసింది కదా అందరికి. ఆ రోజు మాకు ఈవినింగ్ చెప్పారు అంతే. మీకు అందరికి బయట వాళ్ళకి తెలిసినాకనే మాకు చెప్పిర్రు, నైట్ ఇట్లా దొరికాడండి మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పారు. అంత ఈజీగా ఇట్లా వెళ్ళిపోమని చెప్తారు మేడం? ఒక చిన్న ప్రశ్న, మామూలుగా అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతుర్ని పక్కనే ఉన్న ఒక దుర్మార్గుడు, ఒక పనికి మాలిన వాడు చంపాడు అని తెలిసి, ఇంటి పక్కనే ఉన్నాడు ఆ హంతకుడు అని తెలిసి, అతని అని తెలిసిన తర్వాత మీరు ఎలా ఇదయ్యారు? అంటే అసలు ఎలా తీసుకున్నారు? ఎలా తీసుకోవడం అంటే మేడం, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్మలేదు అబ్బాయి ఏంటి అసలు అంత దారుణమా. లేదు అసలు ఆ అబ్బాయి ఎందుకు అంత అవసరమే ఉంది మేడం. నేను ఎంత క్రిమినల్ చేశాడో అనుకున్నాను, ఎందుకంటే ఏ ప్రూఫ్స్ లేవు కదా అక్కడ దొరకకుండా పెట్టేసుకొని. ఎంత చేసుంటే చేస్తాను మేడం చెప్పండి, మనకైనా ఊహకు అందుతారా అసలు ఎవరైనా కూడా? అసలు అదే పెద్ద షాక్ అనమాట. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడేంది అసలు, నా కూతుర్ని చంపడం ఏంది నాకు అనిపిస్తుంది అసలు. కానీ అంత పెద్ద చేసుకొని అసలు వాడి చేతిలో పెట్టాల్సి వచ్చింది, ఏం అర్థం కాని సిచ్యువేషన్లోనే ఉన్నాను నేను. ఇంకా అసలు నాకు పిల్లల్ని పెంచాలంటే కూడా, ఉన్నొక్కరిని పెంచాలంటే కూడా భయం వేస్తుంది. ఇంకొకటి అనిపిస్తుంది అమ్మ, ప్రతి ఒక్క తల్లికి కూడా ఒక ప్రశ్న అనేది వస్తుంది, అంటే కూతుర్ని ఇంట్లో ఒంటరిగా వదలకూడదా? కూతురే కాదు, కొడుకుని కూడా, అంటే చిన్నపిల్లలని కాదు, ఎవరైనా సరే ఇంట్లో ఉండకూడదా ఒంటరిగా? ఇంట్లో ఉంటే ఏదో ఒక అఘాయిత్యం జరగాల్సిందేనా అన్న ప్రశ్న మాత్రం లేవనెత్తుతున్నారని చెప్పొచ్చు చాలామంది. కానీ సహస్ర చనిపోవడం మాత్రం 2 తెలుగు రాష్ట్రాలు కూడా ఒక్కసారిగా హృదయం పగిలిపోయింది. తను 10 సంవత్సరాలు, కేవలం 12 సంవత్సరాలు కూడా కాదు, కేవలం 10 సంవత్సరాల సహస్ర ఇంకా లేదు, ఏం అభంశుభం తెలీదు. రాఖీ పండగకి తన తమ్ముడికి రాఖీ కట్టింది, ఇద్దరు అన్యోన్యంగా ఉండేవాళ్ళు, అన్నాచెల్లెల మధ్య ఇద్దరి మధ్య కూడా అల్లరితనం అనేది ఉండేది. అంత మంచిగా ఉన్న కూతురు ఒక్కసారిగా తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయింది. తండ్రి హృదయం కూడా ఎంత అల్లాడిపోయింది. రక్తపు మడుగుల్లో ఆ కూతుర్ని చూడంగానే అసలు ఆ రక్తం ఎక్కడి నుంచి వస్తుంది, ఒళ్ళంతా టీషర్ట్ అంతా కూడా రక్తం అసలు ఎక్కడి నుంచి వస్తుందో కూడా తెలియని పరిస్థితి ఆ తండ్రి ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. 10 సంవత్సరాలు, కేవలం 12 సంవత్సరాలు కూడా కాదు, కేవలం 10 సంవత్సరాల సహస్ర ఇంకా లేదు, ఏం అభంశుభం తెలీదు. రాఖీ పండగకి తన తమ్ముడికి రాఖీ కట్టింది, ఇద్దరు అన్యోన్యంగా ఉండేవాళ్ళు, అన్నాచెల్లెల మధ్య ఇద్దరి మధ్య కూడా
అల్లరితనం అనేది ఉండేది. అంత మంచిగా ఉన్న కూతురు ఒక్కసారిగా తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయింది. తండ్రి హృదయం కూడా ఎంత అల్లాడిపోయింది. రక్తపు మడుగుల్లో ఆ కూతుర్ని చూడంగానే అసలు ఆ రక్తం ఎక్కడి నుంచి వస్తుంది, ఒళ్ళంతా టీషర్ట్ అంతా కూడా రక్తం అసలు ఎక్కడి నుంచి వస్తుందో కూడా తెలియని పరిస్థితి ఆ తండ్రి ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే అసలు ఎంత బాధాకరమో అసలు వర్ణించలేనిదని చెప్పచ్చు. అన్న, ఒక తండ్రిగా మీరు చెప్పండి, అతనే హంతకుడు అని తెలిసి